అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు చరిత్ర క్షేత్ర యాత్రలో నర్సోబావాడి క్షేత్రం నుండి ఇప్పుడు మనం పరమ పవిత్రమైనటువంటి గంధర్వపురం లేక గాణగాపుర క్షేత్రానికి చేరుకున్నాం. ఎందుకంటే శ్రీగురుడు తమ నిజ పాదుకలను నర్సోబావాడి క్షేత్రంలోని ఔదుంబర మూలంలో 64 మంది యోగినులు సేవించుకోవడానికి, నిజ భక్తులు సేవించుకోవడానికి అక్కడ విడిచిపెట్టి ఆ క్షేత్రం నుండి గంధర్వపురం క్షేత్రం చేరుకున్నారు. ఎప్పుడైనా చరిత్ర తిరిగి పునరావృత్తం అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే సత్యయుగం నాటి నుండి కూడా అవతారాలు, అవతార కార్యాలు, స్వయంభూ అవతారాలు, మహనీయులు అందరూ కూడా ఒక మార్గమందు వారు సంచారం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకు ఒక మార్గం ఎంచుకుంటారు అని అంటే, అట్టి మార్గాలు అంటే ఆ భూమి మీద కొన్ని స్థానాలు ఉంటాయి. వాటిని మనం శక్తి స్థానాలు అంటాం. అంటే దైవికమైన శక్తి అట్టి స్థానాలలో కేంద్రీకృతమై ఉంటుంటుంది. అటువంటి చోటనే క్షేత్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్షేత్రాలు ఎక్కడైతే ఏర్పడతాయో అక్కడే మనకి తీర్థాలు కూడా ఉంటాయి. ఎందుకండి తీర్థాలు ఉండాలి? మనిషికి, జీవానికి, ఏ జీవమైనా సరే నీరు ప్రాణాధారం, వాయువు ప్రాణాధారం, అన్నము ప్రాణాధారం. ఒక 2 రోజులు అన్నం లేకపోయినా గడపవచ్చు. ఒక్క నిమిషం కూడా గాలి పీల్చకుండా ఉండలేం. కాబట్టి వాయువు. 2 రోజులు అన్నం లేకపోయినా ఉండవచ్చు, కానీ నీరు తాగకుండా ఉండలేం. అందుకే అంటుంటారు, నీళ్లు తాగైనా కడుపు నింపుకోవచ్చు అని. జలం ప్రాణాధారం. ఒక పంట పండాలన్నా, ఒక మొక్క మొలవాలన్నా జలం కావాలి. మరి నదులు, వాగులు, వంకలు, సెలయేళ్ళు ఇలా అనేకం ఉన్నాయి కదా భూమి మీద. వేటిని కూడా మనం అన్నిటినీ కలిపేసి ప్రతి దాన్ని మనం ఒక తీర్థం అని అనమెందుకు? ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాట? మా ఊరి పక్కన చెరువు ఉంది. దాంట్లోకి నీళ్లు పైన పక్కనున్న ఒక గుట్ట మీద నుండి సెలయేట్లో నుంచి ఆ నీళ్లు వచ్చి అక్కడ ఆ చెరువు నిండుతూ ఉంటుంది. దాన్ని కూడా ఒక తీర్థం అనొచ్చుగా? అనలేంక. ఎందుకు? ఒక నిర్దిష్టమైనటువంటి ఒక జల భాండాన్ని మనం తీర్థంగా పిలుస్తాం. ఎక్కడైతే భూమి మీద కొన్ని శక్తి కేంద్రాలు, ఈ శక్తి కేంద్రాలు ఎటువంటివి అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ తోటి నిండిపోయి ఉంటాయి. మీరు గనక గమనిస్తే సనాతనమైనటువంటి దేవాలయాలన్నీ కూడా ఎన్నిక చేయబడినటువంటి స్థానాలలోనే నిర్మితమై ఉంటాయి. అట్టి చోట్లకి వెళ్ళగానే మీకు తెలియని ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది. అప్రయత్నంగానే నోట్లో నుండి ఆహా అన్న ఒక మాట వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంది అని అనిపిస్తుంది అంటారు కూడా. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి, ఆ పాజిటివ్ వైబ్రేషన్ అటువంటి. అలా ఎన్నుకునేవారు. ఎన్నుకొని అట్టి చోట మటుకే ఆలయ నిర్మాణం చేసేవాడు. ఆ ఆలయ నిర్మాణం కూడా శాస్త్ర సమ్మతంగా ఉండేది.
అలా అట్లాంటి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు మనలోని నెగటివ్ ఎనర్జీస్ అన్ని దూరం అయిపోయి మన లోపలికి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా చేరుతాయి. ఇప్పుడు వెంటనే మన ఆలోచన సరణి, ఆ సరళిని అనుసరించి మన వ్యవహార శైలి రెండు కూడా ఒక సరైన దిశగా పయనిస్తూ ఉంటాయి. అట్లాంటి శక్తి స్థానాలలో, అట్లాంటి పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్న స్థానాలు, వాటిని మనం దైవిక సంపద అని కూడా అంటాం. ఎందుకంటే అవి ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కావు. అటువంటి క్షేత్రాల దగ్గర ఏవైతే మనకి జల సంపద ఉంటుందో వాటిని తీర్థాలు అంటాం. ఎందుకు అనంటే ఇప్పుడు అయస్కాంతం పక్కన ఇనుము పెట్టారనుకోండి, ఏమవుతుంది? దీని ఆకర్షణ శక్తికి అది కూడా వచ్చి అంటుకుంటుంది. అంతేనా? కాదు. కొద్ది రోజులకో కొంతకాలానికో ఈ ఇనుప ముక్క కూడా అయస్కాంతం అయిపోతుంది. గమనించారంటారు మీరు. అలాగే ఈ క్షేత్రానికి ఉన్న ఆ పాజిటివ్ వైబ్రేషను, ఆ పాజిటివ్ ఎనర్జీస్ వల్ల, దైవిక సంపద వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ తీర్థానికి కూడా ఎలాగైతే అయస్కాంతానికి అంటుకున్న ఇనుప ముక్కకి కూడా అయస్కాంతపు శక్తి కలుగుతుందో, దీన్నే ఇంగ్లీష్ లో, సైన్స్ లో అయితే ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం అంటాం. ఒరిజినల్ గా దానికి ఉండదు, కానీ దీని సాంగత్యం అంటాం కదా, ఇదే. ఆ సాంగత్యం వల్ల ఆ తీర్థం కూడా శక్తివంతం అయిపోతుంది. అట్లాంటి తీర్థం గనక ఏదైనా ఒక మహా శక్తి వల్ల గాని, లేదా ఒక మహా కార్యం నిర్వర్తించడానికో, ఆ నిర్వర్తించేటప్పుడు దానికి ఒక అనుబంధంగానో ఉద్భవించింది అనుకోండి ఆ తీర్థం. హిందీలో అయితే సోనేపే సుహాగా అంటారు. అంటే అసలే దివ్యమైన క్షేత్రం, దాంతో పాటు ఉంటున్న తీర్థం. ఆ తీర్థం ఎలా ఉద్భవించింది? ఒక మహాకార్యం లోక కళ్యాణం కోసం చేస్తున్నప్పుడు దానికి అనుబంధంగా ఇది ఉద్భవించింది అనుకోండి, ఇంకా దాని శక్తి చెప్పతరమా? చెప్పలేం కదా. ఇట్లాంటి స్థానాల గుండా అవతారాలు, అవతార కార్యాలు, అవతార పురుషులు, సిద్ధ పురుషులు, యోగులు, పరమాత్ములు, వీళ్ళందరూ కూడా అదే మార్గమందు నడుస్తూ ఉంటారు. ఎందుకంటే అటువంటి స్థానాలలో ఎంతో మంది దైవభక్తి గలవాళ్ళు, పరమ భక్తులు, యోగులు, ముముక్షువులు, మోక్షాన్ని ఆశించి అక్కడ నిత్యము నామజపాలు, తపోదీక్షలు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క అవతారం రాకపోతుందా? ఒక్క అవతార కార్యం రాకపోతుందా? ఒక్క మహనీయుడు రాకపోతాడా? ఒక్క అవతార పురుషుడు రాకపోతాడా? మమ్మల్ని ఉద్ధరించకపోతారా? కాబట్టే మళ్ళీ వీళ్ళంతా అదే మార్గంలో వస్తారు. మనం జాగ్రత్తగా గనక గమనించుకుంటే శ్రీపాద శ్రీవల్లభుల అవతారంలో స్వామివారు ఎక్కువ శాతం కృష్ణానదీ తీరాన వారి గమనం అనేది. మళ్ళీ చూడండి, నృసింహ సరస్వతి స్వామి వారి గమనం కూడా అదే మార్గంలో ఎక్కువ శాతం. అయితే కృష్ణానది లేకపోతే దాని ఉపనది. కానీ ఏ ఉపనది దగ్గర పడితే ఆ ఉపనది దగ్గర వారు మీకు దర్శనం ఇవ్వరు. భీమా నది,
సహ్యాద్రి పర్వతాల అంచున మహారాష్ట్రలో భీమాశంకర్ అనే స్థానం ఉంటుంది. అది మామూలు స్థానం కాదు, గౌతమ మహాముని తపోక్షేత్రం. ఆయన పుణ్యమే మనకి దేవి భాగవతం. అక్కడ ఉద్భవించిన భీమా నది. తపోక్షేత్రాలు ఎలా ఉంటాయి చూడండి. ఆ తపస్సు వల్ల, ఆ తపస్సు కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు. చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఈ సందర్భంగా. ఎందుకంటే గాణగాపుర క్షేత్రం మహాక్షేత్రం భూమి మీద. దాన్ని అక్కడ విశిష్టత కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మనం ఇవి డిస్కస్ చేస్తాం. దత్తాత్రేయ జన్మస్థానం ఉంటుంది పీపల్కోటి దగ్గర. ఇటు బద్రీనాథ క్షేత్రం, ఇటు కేదార్నాథ క్షేత్రం మధ్యలో ఒక స్థానంలో. మళ్ళీ అక్కడి నుండి కొండెక్క. ముందుగా అనసూయామాత ఆశ్రమం వస్తుంది, వెనకనే దత్తాత్రేయ జన్మస్థానం వస్తుంది, దత్తాత్రేయుల వారి. అక్కడి నుండి ఎంతైతే మీరు పీపల్కోటి నుండి దత్తాత్రేయ జన్మస్థానం వరకు ఎక్కారో మళ్ళీ అంత ఎక్కాలి. ఎక్కడికండి ఎక్కేది? అత్రి మహాముని వారు తపస్సు చేసుకున్న గుహ వరకు. అక్కడికి వెళ్ళాలంటే పొద్దున్నే, ఎండాకాలంలోనే, మే నెల అయితే చాలా బాగుంటుంది, 5 గంటలకే ప్రయాణం ప్రారంభించేసేయాలి. అప్పుడే మీరే మధ్యాహ్నం 1 గంటకో 2 గంటలకో పైకి చేరుతారు. ఇక్కడ ఆశ్రమం ఉంది కదా, మరి అత్రి మహాముని అక్కడికంటే ఇంకా పైకి వెళ్ళి ఎక్కడో ఒక గుహ, మళ్ళీ అది మామూలుగా ఉండదు. ఆ గుహ ప్రాంతం చూస్తే అక్కడ నుండి రాబుద్ది కాదు. ఒక జలపాతం పడుతూ ఉంటుంది పైనుండి, దాదాపుగా 1.5-2 కిలోమీటర్ల ఎత్తు నుండి పడుతూ ఉంటుంది ఆ జలపాతం. ఆ హోరు మనకి పక్కనే నిలబడి పెద్దగా అరిస్తే కానీ వినపడదన్నమాట, అలా ఉంటుంది. చలికాలం అయితే మొత్తం గడ్డగట్టిపోతుంది, -డిగ్రీస్లోకి వెళ్ళిపోతుంది, -15, 20, 30 అలా వెళ్ళిపోతుంది. మరి వారు అక్కడెందుకండి తపస్సు చేసుకున్నారు? కింద అనసూయామాత ఆశ్రమం ఉంది కదా, అంటే అది అత్రి మహాముని ఆశ్రమమే కదా. అంటే తపోక్షేత్రాలు కూడా కొన్ని అటువంటి మహాక్షేత్రాలు అయి ఉంటేనే తపస్సు చేస్తారు మహనీయులు, మహర్షులు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండాలి, ఉంటేనే చేస్తారు. అలాగే ఆ భీమాశంకర్లో కూడా స్వామివారు, గౌతమ మహాముని వారు తపస్సు చేసినటువంటి మహాప్రాంతం. ఆ భీమా నది అక్కడి నుండి వస్తూ ఉంటుంది. ఉగమస్థానం అంటాం. ఉగమస్థానం అంటే ఒక జీవనది, అది పుట్టినటువంటి స్థానం. ప్రతి జీవనది కూడా ఉగమ స్థానంలో చాలా చిన్నగా ఉంటుంది. ఎవరికి అర్థం కాదు, ఏంది ఇంత చిన్నది, ఏదో చిన్న చలమలాగా ఊటలాగా వస్తుంది, ఇది మహానది అవుతుంది అంటే అవుతుంది. అదే దాని ప్రత్యేకత. అలాంటి భీమా నది గంధర్వపురం వస్తుంది, గాణగాపురం. మరి రెండవది ఏంటండి? అమరజా నది. మీరు మంచి ఎండాకాలంలో, మే మధ్యలో అన్నమాట, వైశాఖ మాసం, అది కూడాను మనకి శుద్ధ దశమి నాడు స్వామివారు, రాజు పరివారము అందరూ కూడా స్వామి త్రివిక్రమ భారతి అనే సన్యాసి వారు ఒక నింద చేస్తున్నారు, వారు చేస్తున్న నింద తప్పు అని దయచేసి మీరు అతనికి తెలియజేయండి అని అంటే, స్వామి వారు పల్లకి ఉత్సవంగా వెళ్ళారన్నమాట కుమసి క్షేత్రానికి. ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన ఒక ఊరేగింపు వెళ్తుంది కుమసికి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి సింహలగ్నం సమయంలో అక్కడికి చేరుతుంది.
స్వామివారు ఆ టైంకి అక్కడికి చేరారు. కానీ మీరు అది అయిపోయి సరిగ్గా ఒక వారం రోజులు అప్పటికే నీళ్ళన్నీ ఎండిపోతాం కూడా. ఎక్కడో అక్కడ కొన్ని కాస్త లోతు ఎక్కువ ఉన్న చోట గుండాలలాగా నీళ్లు ఉంటాయి భీమా నదిలో. అమరజ అయితే పూర్తిగా ఎండిపోతుంది. మీరు ఎప్పుడైనా వీలుంటే సంగమంలో గానగాపురం సంగమంలో మెట్లు దిగుతాం కదా, మెట్లు దిగి పూర్తిగా నదిలోకి వెళ్లకుండా ఒక కాలి బాట కనబడుతుంది. ఆ కాలి బాట గుండా ముందుకు వెళ్ళిపోండి నది పూర్తిగా ఎండిపోయిన తర్వాత. అప్పుడు మీకు చాలా క్లియర్ గాను ఇటు కుడివైపు నుండి అమరజా నది వస్తూ ఉంటుంది. ఇలా నేరుగా ఎడం పక్క నేరుగా వస్తుంది భీమా నది. అమరజానేమో వంక తిరుగుతుంది, భీమా నేరుగా వస్తుంది. చక్కగా సంగమంలో నిలబడి దర్శనం చేసుకోవచ్చు. మరి భీమా నది భీమాశంకర్లో అక్కడ ఎంతో మంది ఋషులు, మునులు, తపస్సులు, సిద్ధులు తపస్సు చేసుకున్నటువంటి మహాక్షేత్రం అక్కడ ఉగమస్థం. అమరజా నది ఎటువంటిదండి? మళ్ళీ కృతయుగానికి వెళ్ళిపోయాము, సత్యయుగానికి. అమరత్వం కోసం దేవతలు, దానవులు కలిసి ఏం చేశారండి? అమృతాన్ని సాగర మదనం చేసి బయటికి తీసుకొచ్చారు. అది అందరికీ పంచేటప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ అమృత భాండంలో నుండి అందరికీ తలా కాస్త దేవతలకి అమృతము పంచేటప్పుడు ఒక్క చుక్క ఆ భువి నుండి, ఆ దివి నుండి ఈ భువి మీద, అంటే స్వర్గంలోకం నుండి భూమి మీద ఒక్క చుక్క అలా పడింది. ఆ పడ్డదే అమరజా నది అయింది. ఎందుకు అమరజా అని పేరు వచ్చింది? అమరత్వం ఇచ్చేదేంటి? అమృతం. అటువంటి అమృతము యొక్క ఒక చుక్క నుండి జన్మించినది గనక అమరజాయి. అమృతం గురించి ఇంకా చెప్పాలా? ఒక చుక్క అమృతం పోసినా ఇంకా అమరత్వమే. అలాంటి మహానదులు రెండు సంగమించిన చోట గానగాపుర క్షేత్రం. ఇంకా అటువంటి చోట ఇందాక చెప్పుకున్నాం, అసలే మహాక్షేత్రం. దానికి తోడు తీర్థం. ఎటువంటి తీర్థం అండి? ఒకటి మహాతపశక్తి సంపన్నులు సహయాద్రి పర్వతాల యొక్క మహత్యం అంతా ఇంత కాదు. సహ్యాద్రి పర్వతాల్లో చెప్పడానికి, ఊహించడానికి వీలు లేనట్టు అన్ని అమృత తుల్యమైన ఔషధ ముక్కలు ఉన్నాయి. మామూలుగా కాదు. సహ్యాద్రి పర్వతాలు ప్రతి నెల నేను ఒకసారి వెళ్తాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక పాయింట్ మార్క్ చేసుకొని ఏదన్నా ఒక పండు తిని దాన్ని టెంకో గింజో ఇలా పారేసి వెళ్ళిపోండి. 6 నెలల తర్వాత రండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది మొక్కో చెట్టు అయిపోతుంది. అంతటి శక్తివంతమైన భూమి అది సహ్యాద్రి పర్వతాలు. అట్లాంటిది ఆ సహ్యాద్రి పర్వతాల మీద కొన్ని వందల వేల సంఖ్యలో అమృత తుల్యమైనటువంటి అనేక ఔషధ గుణాలున్నటువంటి మొక్కలు అనేకం ఉన్నాయి. వాటన్నిటి గుండా భీమా నది ప్రవహిస్తూ వస్తుంది. ఇందాక చెప్పుకున్నామే సోనేపే సుహాగా అని. ఇంకా నీరు మనం అందులో స్నానం చేసిన, ఆ నీరు మనం సేవించిన, ఇంకంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి? మళ్ళీ దానికి తోడు ఈ అమరజా నది
అమరత్వాన్ని ఇవ్వడానిక అన్నట్టుగా వస్తుంది జీవులకి. మహాక్షేత్రం, అతి మహాతీర్థం. ఎందుకు అతిరథ మహారథులు అంటుంటారు కదా, అతి మహాతీర్థం అని ఎందుకన్నాను? ఇటు అమరజ, అటు భీమ, రెండు సంగమం. ఇంతకంటే ఏం కావాలండి ఒక మహాక్షేత్రం అని చెప్పుకోవడానికి? అది గంధర్వపురం. గంధర్వపురం అంటే గాణగాపురం యొక్క మహా విశిష్టత. అటువంటి చోటు కాబట్టే స్వామివారు, శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అక్కడికి వచ్చారు. మహాత్ములు గాని, అవతార పురుషులు గాని, అవతార కార్యాలు గాని, స్వయంభూ అవతారాలు కానీ ఎప్పుడూ కూడా వారి గురించి వారు ఎక్కడా కూడా బయటపడనివ్వరు. నిగూఢంగానే ఉంటారు వారు. ఇప్పుడు ఏదైతే మీరు సంగమం చూస్తున్నారో అది మహా అరణ్యం. ఇప్పుడు ఏదైతే మీరు గంధర్వపురం, గాణగాపురం చూస్తున్నారో అది గాణగాపురం కాదు. అదేంటండి అది గాణగాపురం కాదంటారని అంటారా? నిజమే, అది గాణగాపురం కాదు. మీలో ఎవరైనా గాణగాపురంలో అష్టతీర్థాలు సేవించారా? అష్టతీర్థాలు గనక సేవిస్తే అన్నిటికంటే చిట్ట చివరి ఉండేది ఏంటండి? మన్మథ తీర్థము. అదొక్కటే చిట్ట చివరి ఉంటుంది. మీకు ఆ మధ్యలో మన్మథ తీర్థానికి, కల్లేశ్వరుడి ఆలయానికి వెళ్ళడానికి పూర్వం ఒక బ్రిడ్జు, అది డ్యామ్, బ్రిడ్జ్ కూడా కాదు, అది డ్యామ్ కమ్ బ్రిడ్జ్. అది ఆ డ్యామ్ కమ్ బ్రిడ్జు అవతలకి కల్లేశ్వర లింగము, అలాగే మన్మథ తీర్థం. మిగతా ఊరు, మిగతా తీర్థాలన్నీ ఇటు పక్కన ఉంటాయి. ఆశ్రమాలు కానీ అన్నీ మీకు ఇటు పక్కనే ఉంటాయి, సంగమం వైపే ఉంటాయి, అటు ఉండవు. ఇది వాస్తవమా? కాదండి, 700 సంవత్సరాల క్రితం కాదు. అదేమిటండి కాదంటారు? మీరు ఎవరైనా 80 సంవత్సరాలు పైబడ్డటువంటి వృద్ధులు ఎవరైనా గాణగాపురంలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి, వాళ్ళు తప్పకుండా మీకు ఈ విషయం చెప్తారు. అంతెందుకు, కాసేపట్లో మనమే ఆ అధ్యాయం చర్చించుకుందాం. అప్పుడు అడుగుతా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న. మీకు ఎప్పుడైనా ఒక అనుమానం రాలేదా? ఏమిటండి అష్టతీర్థాలలో 7 తీర్థాలేమో ఇటు కొన ఉన్నాయా? ఒక్క తీర్థమే ఒకటి విసిరేసినట్టుగా అక్కడెక్కడో 2 కిలోమీటర్ల అవతలుందా? రెండవది, మఠం ఇక్కడ ఉంది, బానే ఉంది. ఒక్క కల్లేశ్వర ఆలయమే ఎవ్వరూ లేనట్టుగా అక్కడెక్కడో ఉందని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఎందుకు అయింది ఇలా అని విషయం మాట్లాడుతున్నారు. స్వామివారు గంధర్వపురం చేరారు, గాణగాపురం. వారు అప్పుడు కూడా సంగమం దగ్గర వారు అడవిలో తపోదీక్షలో ఉంటూ అప్పుడప్పుడు గాణగాపురానికి భిక్షకు వచ్చేవారు. అప్పుడప్పుడు మటుకే. ఎక్కడికి వచ్చేవారండి? మళ్ళీ వారంతే ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వచ్చేవారు. మళ్ళీ ఇక్కడ కూడా ప్రతి ఊళ్ళోనూ చాలా ధనవంతులు ఉంటారు. ఆ ధనవంతులు వెంటనే అనుకున్నారు, ఏమిటి వీరు ఎప్పుడు కూడాను ఆ నిరుపేద బ్రాహ్మణుడి ఇంటికే పోతారు, మా దగ్గరికి రావచ్చు కదా. ఎందుకంటే స్వామివారు భిక్ష చేసేది వారికి కొన్ని తెలుసు. వారికి ఎవరి చేతి భిక్ష స్వీకరించాలనేది వారికి తెలుసు. ఎందుకంటే మోక్షార్హత కలిగిన వాళ్ళ చేతి నుండే భిక్ష స్వీకరిస్తారు. అలా స్వీకరించినప్పుడు కొద్దో గొప్ప కర్మశేషం ఏదైనా వారికి మిగిలి ఉంటే దాన్ని కూడా స్వీకరిస్తారు భిక్ష రూపంలో.
దాని ద్వారా అలా భిక్ష ఇచ్చిన వారికి ముక్తి కరతలామల. కాబట్టే వారు భిక్ష స్వీకరిస్తారు. లేకపోతే వారికి త్రిమూర్తి స్వరూపులకి ఆకలి దప్పులు ఎక్కడివి? అందుకని ఒకనాడు ఇలాగే స్వామివారు గాణగాపురంలో భిక్ష చేయడానికి వచ్చారు. భిక్ష ఎక్కడండి చేశారు? నిరుపేద బ్రాహ్మణుడి ఇంట్లో. ఆ రోజు వారు అక్కడికి రాగానే ఇంటి వసారాలో గద్దె మీద స్వామి వారికి ఒక ఉచిత ఆసనం వేసి ఆ ఇల్లాలు, స్వామి ఒక్క నిమిషం అలా కూర్చోండి, ఇంటి యజమాని యాయవారానికి గ్రామంలోకి వెళ్ళారు, వారు రాగానే మీకు భిక్ష సమర్పిస్తాను అన్నారు. సరే అని వారు కూర్చున్నారు. అయితే ఈ పేద బ్రాహ్మణుడింట్లో ఒక బర్రె ఉండేది. ఆ బర్రె ముసలిది. ఆ ముసలి బర్రె ఏనాడు కూడా ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వలేదు. అది ఏనాడు ఒక చెంచాడు పాలు కూడా ఇవ్వలేదు. అంటే ఈనితే కదా అది పాలిచ్చేది. ఈ బర్రెను ఊళ్ళో వాళ్ళు ఎంతసేపటికి ఇటుకలు మోసుకోవడానికి, మట్టి మోసుకోవడానికి, నీళ్లు మోసుకోవడానికి, ఇలా ఈ బరువు పనుల కోసం అని వాడుకునేవారు. స్వామివారు ఆ బర్రెను చూశారు. చూసి, అమ్మా మీ యజమాని వచ్చే వరకు మేము ఆగలేము, కాబట్టి మీ ఇంటి ముందు కట్టేసిన బర్రె ఉంది కదా, దాని పాలు కొంచెం పితికి ఇవ్వండి, అది మేము స్వీకరించి వెళ్ళిపోతాం. ఆ ఇల్లాలు చేతులు కట్టుకొని, స్వామి క్షమించండి, అది ముసలి బర్రె, అది ఎంతో కాలంగా మా ఇంట్లో ఉన్న మాట వాస్తవమే, కానీ అది ఎన్నడూ కట్టను లేదు, ఈనను లేదు, అది ఏనాడు ఒక్క సూర్యుడు పాలు కూడా ఇవ్వలేదు, అది ఇప్పుడు ఇంకా ముసలిది కూడా అయిపోయింది, దాని పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, దానికి పాలు ఎలా ఇవ్వమంటారా, దాని పాలు మీకు అన్నాడు. అలా కాదమ్మా, మేమేం చెప్తే మీరు అదే చెయ్యాలి. కాదు స్వామి, అది పాలు ఇవ్వట్లేదు అన్నాడు. సరే, ఈ వృధా చర్చ ఎందుకు, పాలు బితుకు, మేము చూస్తాం. స్వామివారు సర్వాంతర్యామి, పుండరీకాక్షులు. వారు చెప్పిన మాట అవాస్తవం అవుతుందా? అవకాశమే లేదు, అసలు ఆలోచన కూడా రావక్కర్లేదు. ఈ ఇల్లాలు కూడా స్వామివారు మరి వారు యోగి అన్న ఒక భావనతో నిత్యం ఆమె వారికి నమస్కారం చేస్తూ ఉండేది. ఇంట్లోకి వెళ్ళింది, ఒక పాత్ర తీసుకొచ్చింది. ఎందుకంటే స్వామి వారికి స్వయంగా ఒకవేళ నేను పితికి చూపిస్తే వారికి అర్థమవుతుంది కదా నేను అబద్ధం ఆడట్లేదని. ఈమె ధ్యాస ఈమెదే, మనం మానవులం, మన ధ్యాస మనకే ఉంటుంది ఎంతసేపటికి. కాబట్టి ఈమె నేను అబద్ధం ఆడట్లేదు, స్వామివారికి నేను కావాలని పాలివ్వట్లేదు అనుకుంటున్నారేమో అక్కడ బర్రె నుండి పితికి, ఎందుకులే నేను పితికేస్తే స్వామివారికి నిజం అర్థమైపోతుంది కదా అని గిన్నె పట్టుకొచ్చి ఇంట్లో నుండి పాలు పితకడం మొదలు పెట్టింది. 2 పాత్రల నిండుగా పాలిచ్చిందండి. ఇల్లాలి ఆశ్చర్యానికి అవధులు లేవు. వెంటనే ఆ పాలను కాచి స్వామివారికి సమర్పించి స్వామివారు స్వీకరించిన తర్వాత వాళ్ళకి స్వామివారి పాదాలకు నమస్కారం చేసేసింది. స్వామి, ఎందుకంటే మామూలుగా ఈ అధ్యాయం మనం చదువుతుంటేనే ఇలా శరీరంలో ఒక రకమైన ప్రకంపనలు వస్తాయి మనకి. స్వామివారి లీల ఏమిటది, ఇంతటి లీలావంతులు వారు, వారికి సాధ్యం కానిది ఏముంటుంది, గొడ్డు బర్రె ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, అది 2 పాత్రల నిండుగా పాలిచ్చిందా? శ్రీ గురుదేవదత్త అనుకొని మన శరీరం అంతా కూడా ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. అలాంటిది ఆమె స్వయంగా స్వామివారి సమక్షంలో స్వామివారికి నిరూపణ చేయాలన్న ఉద్దేశంతో పాలు బితికితే
2 పాత్రల నిండుగా పాలు వస్తే మరి ఆమె పరిస్థితి ఏమిటి? ఆమె మనోస్థితి ఏమిటి? ఆమె ఎటువంటి భావనలో ఉండిపోయి ఉండొచ్చు? మీరు ఒకసారి ఆలోచన చేసి చూడండి. అది మాటలకు అందదు, ఊహకు కూడా అందదు. ఇటువంటి స్థితి కలుగుతుంది మనిషి. వెంటనే స్వామివారు త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంటి యజమాని వచ్చాడు. ఆమె చెప్పింది, స్వామివారు వచ్చారు ఇలాగా భిక్ష కోసం, మీరేమో యాయవారానికి గ్రామంలోకి వెళ్ళిపోయారు, వారు పాలు అడిగారు, అయ్యా అది ఇవ్వదని చెప్పాను, వ్యర్థమైన మాటలు వద్దమ్మా, పితుకు మేము చూస్తామన్నారు. పితికితే ఇగో 2 పాత్రల నిండుగా పాలు వచ్చిందండి, ఇదేం విచిత్రం. వెంటనే స్వామివారిని అడవిలో వెతుక్కుంటూ సంగమం దగ్గర వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా, స్వామి మీరు త్రిమూర్తి స్వరూపమే, లేకపోతే ఇట్టి లీల జరగదు. ఇంతకాలం మేమేమైనా మీ పట్ల అపరాధంగా ప్రవర్తించుంటే క్షమించండి మమ్మల్ని. స్వామివారు ఆశీర్వదించారు. ఏమీ లేదు నాయనా, ఇంకా మీరు సుఖశాంతులతో చక్కగా జీవిస్తారని ఆశీర్వదించారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. గొడ్డు బర్రె పాలిచ్చింది, ఎక్కడండి ఇచ్చింది? గానగాపురంలో. చెప్పండి ఎక్కడ ఇచ్చిందో? ఇందాక అనుకున్నాం కదా, జలం జీవనాధారం. సంగమం దగ్గర ఎప్పుడూ కూడాను, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నదుల సంగమం జరిగినప్పుడు నీరు కొంచెం అల్లకల్లోలంగా ఉంటుంది. మరుముఖ్యంగా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత, అంటే వర్షాకాలం ఆరంభం అయిపోతుంది, కొత్త నీరు ఉధృతి ఉంటుంది. అది కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఉధృతి తగ్గుతుంది. ఉధృతి తగ్గినప్పుడు ఆ నీరు మనం వెళ్ళి తీసుకోవడానికి, ఎందుకంటే ఉధృతి ఉన్న దగ్గర బురద ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు అష్టతీర్థాలు సేవించిన వారికి ఈ విషయం తప్పకుండా తెలుసుంటుంది. ఎక్కడైనా అడుగు పెడతారేమో నదిలో, కానీ భాగీరథి తీర్థం దగ్గర మటుకు ఎవ్వరూ ధైర్యం చెయ్యరు నదిలోకి అడుగు పెట్టడానికి. అందుకే ఇప్పుడు ఆ చివరి దాకా కూడా సిమెంట్ చెప్తా ఒకటి వేశారు, అది దాటి ఒక్క అడుగు వేయండి, ఈ లోతుకి కూరుకుపోతారు బురదలో, పైకి ఎవడు లేకపోతే లాగకపోతే ఇంకంతే. మరి చెప్తున్నా వినకుండా మా ఆవిడ వెళ్తే కూడా ఇక్కడ దాకా కూరుకుపోతే ముగ్గురం కలిసి లాగాం. 2 నెలలు 3 నెలలు కాల. మళ్ళీ చాతుర్మాస్యం మొదలైతే ఎప్పుడైనా సూర్యుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత అష్టతీర్థాల సేవ చేయకూడదు, ఏ నదిని సేవించకూడదు. కొత్త నీరు వచ్చే సమయం సేవించకూడదు. అందుకని ఆమె ఏం చేసింది, ఆత్రత పడి వైశాఖ మాసంలో మళ్ళీ చాతుర్మాస్యం ఆరంభం అయిపోతుంది, నేను ఒకసారి అష్టతీర్థ సేవ చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళింది. ఆ రోజు సరే ముగ్గురం ఉన్నాం, లాగేశాం, అది వేరే మాట. ఎందుకు? నదులు సంగమించిన చోట, లేకపోతే ఉధృతి ఎక్కువ ఉండే చోట బురద ప్రాంతం ఉంటుంది. పోను పోను అదే మీరు కోటి తీర్థం దగ్గర, చక్ర తీర్థం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ నదీ తీరం అనేది ఇసుక ప్రాంతంగా మారుతూ ఉంటుంది, ఆ ఉధృతి తగ్గుతూ ఉంటుంది. కాబట్టే ఇంకా ఉధృతి తగ్గి నిర్మలమైన ప్రవాహమైన చోటే మన్మథ తీర్థము. ఆ మన్మథ తీర్థాన్ని ఆనుకొని ఉన్నదే అసలైన గాణగాపురం గాని గంధర్వపురం గాని ఈనాడు లేదు. అదేంటండి, గంధర్వపురం అక్కడ ఉందంటారు, మళ్ళీ లేదంటారు. మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. అసలైన గంధర్వపురం గాణగాపురం మన్మథ తీర్థం దగ్గరే ఉండేది, దాని చుట్టుపక్కలే ఉండేది. కనుకనే ఏమండి, ఎక్కడైనా కూడా మీరు మీ ఊళ్ళో ఆలయం ఎక్కడ ఉంటుందండి? ఊరు మధ్యలో ఉంటుంది, అందరు జనాలు వచ్చి దర్శనం చేసుకొని సేవించుకునేటట్టు. ఊరంతా ఒక దగ్గర ఉంటే ఆలయం మటుకు ఇంకెక్కడో పెడతారండి? పెట్టరు కదా. కల్లేశ్వరాలయం కూడా
700 సంవత్సరాల క్రితం గంధర్వపురం లేక గాణగాపురం మధ్యలోనే ఉండేది. మరి ఎందుకండి గంధర్వపురం గాణగాపురం ఇప్పుడు అటు సైడ్ ఉంది? మాట్లాడదాం, ఇంకా అధ్యాయాలు వస్తూ ఉంటాయి. మన్మథ తీర్థాన్ని ఆనుకొని ఉన్నటువంటిదే ఒరిజినల్ గంధర్వపురం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే దీపావళి నాడు స్వామివారు 7 గ్రామాలకు ఒకే సమయంలో వెళ్ళి అందరి చేత వారు పూజింపబడ్డారు, పూజలు అందుకున్నారు. ఆ 7 గ్రామాలు ఏవి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు గంధర్వపురం ఎక్కడ ఉండేదండి? మన్మథ తీర్థం ఒడ్డునుండేది. మరి గొడ్డు బర్రె పాలు ఎక్కడిచ్చిందండి? మన్మథ తీర్థంలో మునక వేశాం. మనం పట్టుకెళ్ళిన పాత్రలో జలం స్వీకరించాం. గట్టు పైన అంటే మన్మథ తీర్థం నుండి దాదాపుగా 1 ఫర్లాంగ్ దూరం పైన ఎత్తు మీద ఒక ఔదుంబర వృక్షం ఉంటుంది. ఆ ఔదుంబర వృక్షం మూలంలో శివలింగం ఉంటుంది, దత్త పాదుకలు ఉంటాయి. అక్కడ మనం జలం అర్పిస్తాం స్వామివారి పాదుకలకి, శివలింగానికి. గుర్తొచ్చిందా? అదిగో ఆ ఔదుంబరం ఎదురుకుండా ఇప్పుడు ఏవైతే మీకు అన్ని ముళ్ళ కంపలు కనిపిస్తున్నాయో అక్కడ ఉండేది ఆ ఇల్లు, ఆ పేద బ్రాహ్మణుడి ఇల్లు. అందుకే ఆ గ్రామం అక్కడ ఉంది గనకే ఆ గ్రామం ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు మధ్యలోనే కల్లేశ్వరాలయం ఉండేది. గొడ్డు బర్రె పాలు ఎక్కడిచ్చింది? మన్మథ తీర్థంలో ఔదుంబర వృక్షం కింద ఎక్కడైతే స్వామివారి పాదుకలు, శివలింగం ఉన్నాయో దానికి డయాగనల్ గా ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, డయాగనల్ గా ఆపోజిట్ లో ఒక ఇల్లు ఉండేది. మీరు గాణగాపురం వెళ్ళి ఒక 80 ఏళ్ళు పైబడ్డ ఏ వృద్ధుడిని అడిగినా, ఏ వృద్ధ పూజారిని అడిగినా మీకు కరెక్ట్ గా అడ్రస్ చెప్తారు ఎక్కడ ఉండేది అని. అగో అక్కడ ఉండేది గొడ్డు బర్రె పాలిచ్చినటువంటి ఆ పేద బ్రాహ్మణుడి ఇల్లు. అందుకే అన్నాను జలం జీవనాధారం కాబట్టి మన్మథ తీర్థం దగ్గర ఆ జలం కూడా ఎలా ఉండాలి? ఆ సేకరించుకొని జీవనానికి ఉపయోగించుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మరి అవతల ప్రాంతం ఏంటండి? అదంతా అడవి అండి. 700 సంవత్సరాల క్రితం అడవి. కాబట్టే స్వామివారు ఎవ్వరు కూడా వారికి ప్రతిసారి వచ్చి, ఎందుకంటే మహనీయులు కనబడితే, యుగ పురుషులు గాని అవతార పురుషులు గాని కనబడితే మనం చేసే పని ఏంటండి? వెళ్ళిపోయి వారి పాదాలు పట్టేసుకొని, స్వామి నాకు ఎలాగైనా సరే ఒక 10 కోట్లు ఇప్పించండి, స్వామి నాకు ఎలాగైనా సరే నా మనస్సులో ఈ కోరిక ఉంది, ఇది నెరవేర్చేసేయండి. ఇంతకంటే మనం చేసేది ఏముండదు కదా. అటువంటి అవరోధాలు లేకుండా అందరికీ దూరంగా సంగమ క్షేత్రంలో స్వామివారు తపోదీక్షలో ఉండేవారు. వారికి బుద్ధి పుట్టినప్పుడు మటుకే గాణగాపురం వచ్చి భిక్ష స్వీకరించేవారు. ఇప్పుడు చెప్పండి, క్షేత్రం ఎక్కడుంది? గొడ్డు బర్రె పాలిచ్చినటువంటిది, స్వామివారు లీల చేసినటువంటిది మన్మథ తీర్థంలో ఉంది. ఈసారి మన్మథ తీర్థానికి వెళ్ళి స్నానం ఆచరించి పాత్రతోటి నీళ్లు తీసుకువచ్చి, జలాన్ని తీసుకువచ్చి హరహర గంగే ఓం శ్రీ గురుదేవ దత్త అనుకుంటూ అలా ఆ లింగం మీదను ఆ పాదుకల మీద పోసేటప్పుడు ఒకసారి అటు చూసి, ఆహా ఇక్కడ కదా స్వామివారు పాదం మోపి గొడ్డు బర్రె చేత 2 పాత్రల నిండుగా పాలు పితికించారు. ఆ ఒక్కరోజే కదా, ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ పాలిచ్చింది. అది చూసి అందరూ వింత, అరే ఇంత ముసల్ది అసలు ఒక్కసారి కూడా ఏనన్నటువంటి ఒక గొడ్డు బర్రె ఎలాగండి పాలిస్తుందని ఆ గంధర్వపురం ఒకటే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా ఎగబడిపోయి చూడటం మొదలుపెట్టారు. ఆశ్చర్యం అందరికీ, ఇలాంటిది ఏదో జరుగుతుందంటే ఆహా ఇంకా
అలా 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 ఆ ప్రాంతపు రాజు దాకా చేరిపోయిందండి ఆ విషయం. వెంటనే రాజు వచ్చాడు. ఎక్కడ ఆ గొడ్డు బర్రె అన్నారు. ఇదిగో ఇదేనండి అన్నారు. ఏది పాలు వెతికి పితికారు. ఎలా సంభవం అయింది? అయ్యా, సంగమం దగ్గర అడవిలో ఒక యోగి ఉన్నారు. వారి మాట మాత్రం చేత, వారి చూపు మాత్రం చేత ఇది ప్రతిరోజు పాలిచ్చేస్తోందండి. అయితే వారు నిస్సంశయంగా త్రిమూర్తి అవతారమే. వెంటనే పరివారంతో పాటు పరిగెత్తికెళ్ళాడు రాజు. మామూలుగా అయితే మహారాజులు ఏం చేస్తారు? రథాల మీదో, గుర్రాల మీదో, ఏనుగుల మీదో, పల్లకీల్లోనో. ఈ రాజు మటుకు పరమ భక్తుడు గనక, దైవభక్తి గలవాడు గనక, స్వామివారు స్వామివారు ఉన్న చోటికి సమీపిస్తున్నాం అన్నప్పుడే పాదుకలు వదిలేశాడు, పల్లకీలు వదిలేశాడు, గుర్రాలు వదిలేశాడు, అన్ని వదిలేశాడు. నేరుగా వెళ్ళి స్వామివారి పాదాల మీద పడ్డాడు. స్వామి, మీరు పరమాత్మ స్వరూపులు, దైవ స్వరూపులు, మహాత్ములు. ఇలాంటి మీరు ఈ అడవిలో ఒక్కరే నివసించడం దేనికి? మీరు మమ్మల్ని అనుగ్రహిస్తే మీకు చక్కగా గ్రామంలో మఠం నిర్మించి సమర్పించుకుంటాను. అక్కడే ఉండి మా ప్రజల యొక్క పూజల్ని మీరు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తే మాకు కూడా మోక్ష మార్గం సుగమం అవుతుంది కదా అని ప్రార్థించారు. దత్తాత్రేయ స్వరూపులు, త్రిమూర్త్యాత్మకులు శ్రీ నృసింహ సరస్వతి స్వామి. సరే, ప్రజలను ఉద్ధరించడానికి కాబట్టి రాజు కూడా చూడండి, లౌకికమైన కోరికలు కోరలేదు. రాజ్యం అంటేనే ప్రజలు. ఉత్త భూమి ఉండి ఇంత ఇంత ఏరియా అనేది ఉంటే అది రాజ్యం కాదు. ఆ ఏరియాలో మళ్ళీ అక్కడ ప్రజలు నివసించాలి, వారు వాళ్ళ జీవన విధానం కొనసాగించాలి సుఖశాంతులతో, అప్పుడే అది రాజ్యం అవుతుంది. అందరి మేలు కోరి అడిగాడు కదా, తన కోసం ఒకటే అడగలేదు కదా. అందుకని వెంటనే వారు అంగీకరించేసి, సరే ఇంతకు ముందులాగా మళ్ళీ మేము ప్రకటన అవ్వాల్సిన అవసరం వచ్చేసింది. సరే రాజా, పదండి అని. రాజుగారు వెంటనే, ఎందుకంటే పరమయోగులు, అవతార పురుషులు అవతార కార్యాలను ఎలా పడితే అలా తీసుకువెళ్ళడం. మనం కూడా ఎవరన్నా యోగులు గాని సన్యాసులు గాని మనం ఆహ్వానించవలసి వస్తే దానికి ఒక విధి విధానం ఉంటుంది. దాని ప్రకారంగానే చేస్తాం గాని ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఏదో మన ఫ్రెండ్నో లేకపోతే చుట్టాన్నో పిలిచినట్టు వచ్చేయండి అనరు కదా. కాబట్టి వెంటనే రాజు పల్లకీని శుభ్రం చేయించాడు, అగరు ధూపాలు వేయించాడు, మెత్తని కొత్తటి తివాచి పరిపించాడు, దాని మీద పూలు పరిపించాడు, పల్లకి మొత్తం కూడాను పూలమాలలతో అలంకరించాడు. స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి అందులో కూర్చోబెట్టాడు. కూర్చోపెట్టి మంగళ వాయిద్యాలతోటి, జయధ్వానాలతోటి స్వామివారిని, వారి కీర్తిని ఎలుగెత్తి కీర్తిస్తూ వారిని తీసుకొని సంగమ క్షేత్రం నుండి గాణగాపురంలోకి అడుగు పెడుతున్నారు. ఆ రాజు ముందుండి అగరు ధూపాలు పూలు చల్లుతున్నాడు. అతని ఈ విషయం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, సాధారణంగా ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ధనం ఉన్న చోట రాజసం ఉంటుంది, రాజసం ఉన్న చోట గర్వం అహంభావం ఉంటాయి. అది మితిమీరిపోతే అది తమో గుణం అయిపోయి రాక్షస గుణం అయిపోతుంది. కానీ ఈ రాజు యొక్క భక్తి శ్రద్ధలు చూడండి, అన్ని వదిలేశాడు. స్వామివారి పల్లకి ముందు కాలి నడకన వస్తున్నాడు, పూలు చల్లుకుంటూ స్వామివారిని జయధ్వానాలు పలుకుతూ. అంటే అతని భాగ్యం చూడండి, మోక్షానికి మార్గం చాలా సులువుగా వేసుకుంటున్నాడు. అంతటి భక్తిభావం మనసులో ఉంటేనే కదా, బుద్ధిలో ఉంటేనే కదా అది సాధ్యపడేది. స్వామివారి ఊరేగింపు వస్తోంది. అందుకే
అక్కడ ఒకటి రాసి ఉంటుంది, గమనించండి. ఊరు పొలిమేరకొచ్చేటప్పటికీ అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా పాడుబడిపోయి ఉన్నాయి, నిర్మానుష్యంగా ఉన్నది. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఎక్కడైతే మఠం ఉందో అది ఊరు పొలిమేర, అది ఊరు కాదు. ఏదైతే మన్మథ తీర్థం ఒడ్డునుందో అది ఊరు, అది గంధర్వపురం, అది గాణగాపురం, ఇది కాదు. మరి అదేమిటండి? చెప్తాం, మాట్లాడు. ముందుగా స్వామి వారి లీల చూద్దాం. బ్రహ్మాండమైన లీల, మామూలు లీల కాదు. అయితే అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎందుకు అనంటే అక్కడున్న ఒక చెట్టు పైన, రావి చెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. ఆ దారి గుండా ఎవరైనా పొరపాటున వస్తే భక్షణమే, భోజనమే ఇంకా ఆ రోజు ఆ రాక్షసుడి. ఆ రాక్షసుడి యొక్క భయానికి ఊరంతా అటువైపు ఉంది, ఇటు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆ రాక్షసుడు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పటి నుండి అక్కడున్న ఇళ్ళు కూడా ఖాళీ చేసేసి ఆ మన్మథ తీర్థం వైపున్న వైపే ఊరు పెరుక్కుంటూ వెళ్ళిపోయింది. అక్కడే నివాసం, ఇటు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అది అసలు రహస్యం. ఊరు అటు ఉండడానికి, ఇటు లేకపోవడానికి కారణం. అయితే స్వామివారు త్రిమూర్త్యాత్మకులు, దత్తస్వరూపులు. సరిగ్గా అక్కడ రాగానే ఇలా ఒకసారి పైకి చూశారు స్వామివారు. వెంటనే ఎవరికి కనపడకపోయినా రాజుకు గాని, పరివారానికి కానీ, వందిమాగదులకు గాని కనిపించనటువంటి ఆ బ్రహ్మరాక్షసుడు స్వామివారు ముందుకు వచ్చి నమస్కరించాడు. స్వామి. వెంటనే స్వామివారు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించగానే అందరికీ కనిపించాడు. అందరూ బెంబేలెత్తిపోయారు. ఏమిటిది? స్వామివారు మొదటేమో గాల్లోకి ఇలా చేయి పెట్టారా? ఎందుకంటే అప్పటిదాకా కనపడలేదు కదా, స్వామివారు ఆశీర్వదించేంత వరకు కనపడలేదు. చెయ్యి పెట్టి ఆశీర్వదించగానే కనపడిపోయాడు. అందరూ ఆ లీలకి తల దిమ్మెత్తిపోయింది ఒక్కొక్కళ్ళకి. ఏమిటి, ఏం జరుగుతోంది అసలు ఇక్కడ? రాజుకు కూడా అర్థం కాలేదు. స్వామివారు ఇలా పైకి చూశారు, తర్వాత చెయ్యి ఇలా ఆశీర్వాదంగా పెట్టారు. ఈ బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వెంటనే నమస్కరించాడు. స్వామి, ఏదో పూర్వపుణ్యం చేత మీ దర్శనం అయింది. ఒక కారణం చేత బ్రహ్మరాక్షసత్వం పొందాను నేను. దయచేసి అనుగ్రహించండి స్వామి. అంటే ఆ బ్రహ్మరాక్షసుడు కూడా తెలుసు పూర్వపుణ్యం ఏదో ఉంది కాబట్టే సద్గురువు యొక్క, శ్రీగురుడు యొక్క దర్శనం అయింది. లేకపోతే ఆ బ్రహ్మరాక్షసంతో అలాగే జీవనం ఎటు పోయేదో ఎవరికి తెలియదు. వెంటనే స్వామివారు ఆశీర్వదించి కాస్త విభూది ప్రసాదించగానే అతను ఆ బ్రహ్మరాక్షస శరీరం వదిలేసి ఆత్మస్వామి వారికి ప్రదక్షిణ చేసి అంతర్లోకాలకు వెళ్ళిపోయింది, అనంత లోకాల్లోకి వెళ్ళిపోయింది. అది చూసి ఇంకా రాజుకు కానీ, పరివారానికి కానీ, స్వామి వారిని తోడుకొని ఊరేగింపుగా ఊళ్ళోకి ఆహ్వానించడానికి వచ్చిన వారికి కానీ ఎవ్వరికి ఇంకా నోట మాట రాలేదు. అందరూ సాష్టాంగం పడిపోయారు. స్వామివారి కీర్తిని ఎలుగెత్తి కీర్తిస్తూనే ఉన్నారు, మంగళ హారతులు ఇచ్చేస్తున్నారు. స్వామి, మీరు త్రిమూర్తి స్వరూపులే, ఇందులో ఎట్టి సంశయం. వెంటనే స్వామివారు అన్నారు, ఆ వృక్షం ఆనుకొని ఏదైతే ఒక పాడుబడ్డ ఇల్లు ఉందో ఆ పాడుబడ్డ ఇంటిని తనకు మఠంగా చేసి ఇచ్చాం.
ఏమండి, ఒక విషయం చెప్పుకుందాం ఇక్కడ. అది అద్భుతం అని చెప్పాలి. అది ఎందుకో చెప్తాను నేను. ఏమిటి అని అంటే, రావి చెట్టు గాని మర్రి చెట్టు గాని ఇలా వీటిని మహావృక్షాలు అంటాం. వీటి వేళ్ళు చాలా దూరంగా వ్యాపించిపోతాయి. అలాగే అవి ఏం చేస్తాయి అనంటే అక్కడున్న గోడల్ని కూడా చీల్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. రాజు మఠం నిర్మించి ఇచ్చాడు. 700 సంవత్సరాలు అయిపోయింది. గానగాపురం వెళ్తున్నాం కదా అందరమును. ఆ బ్రహ్మరాక్షసుడు ఏ చెట్టు మీద నుండి అయితే దిగాడో ఆ చెట్టును తాకుతున్నామా? ఇప్పుడంటే దాని చుట్టూతా ఒక రాతి కట్టడం కట్టేశారనుకోండి, అందరూ దాన్ని బ్లేడ్లు పెట్టి స్పూన్లు పెట్టి చేతికి ఏది వస్తే అది పెట్టి దాన్ని బెరడును పీకేస్తుంటే, ఇలా అయితే వీళ్ళు వినేటట్లేరని దాని చుట్టూతా ఒక రక్షణ కవచ దీనిలాగా కట్టేశారు, గోడలాగా. పైన ఎక్కడో గాని అందదు మీకు, అక్కడక్కడ వీళ్ళు కానీ. కానీ ఎక్కడైనా కూడా మీకు ఒక్క వేరైనా కూడా మఠంలో ఏ గోడనైనా జరిపినట్టు గాని ఏ గోడలో నిండైనా వెళ్ళినట్టు గాని దర్శనం అయిందా? 700 సంవత్సరాలు అయిపోయింది. కాదు కూడా. అది స్వామివారి మహత్యం. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, హైదరాబాదులో ఒక చోటు ఉంది. ఎక్కడ ఏమిటని దయచేసి అడగద్దు, ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ. అతి కష్టం మీద వాళ్ళని బతిమిలాడుకొని 10 రోజులు ప్రాధేయపడితే 11వ రోజు వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఆ చోటు ఏమిటి అనంటే ఒక చిన్న సందు, ఒక 10 ఫీట్ల అంత సందు. ఒక ఆలయం ఉంది అక్కడ. ఆ ఆలయం వెనుక భాగంలో దాదాపు 300-400 సంవత్సరాల వయస్సున్నటువంటి ఒక అశ్వత్థ వృక్షం ఉంది, రావి చెట్టు. ఒక 15-20 ఏళ్ల క్రితంకి ఏమైపోయిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న, అంటే దాన్ని ఆనుకోనున్న ఒక 4-5 ఇళ్లలోకి ఆ వేళ్లు వెళ్ళిపోయి గోడలన్నిటినీ కూడా చెల్లా చెదురు చేసేసినాయి. ఆఖరికి ఆ ఫౌండేషన్లు కూడా కదిలిపోయినాయి, పునాదులు కూడా. అంటే దాదాపు 80 ఏళ్ల క్రితమే ఒక అద్భుతం జరిగింది. ఈ అశ్వత్థ వృక్షం యొక్క ఒక వేరు, అంటే వేరు అంటే ఏదో ఇంత లేదండి, అది ఈ మాత్రం ఉంది. అది వేరు ఈ మాత్రం ఉంది, కనీసం లేదంటే 2-2.5 అడుగుల వేరు ఒక ఇంట్లో గోడలో నుంచి ఇలా లేచింది. అద్భుతం ఏంటో తెలుసా? అది సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపంగా త్రిముఖంగా ఏర్పడింది. అది అబద్ధం కాదు, నిజంగానే చెప్తున్నా. త్రిముఖంగా స్వామివారి స్వరూపంగా ఏర్పడింది. అది వాళ్ళు గమనించేసి అప్పట్లో అది ఎలా ఉండేదంటే నిలబడి పూజ చేసుకునే వాళ్ళంట. ఒక 20 ఏళ్ల క్రితం దాకా కూడా వాళ్ళు గోడలోనే ఆ గోడలో ఉండేది కదా, అది అక్కడ నిలబడి పూజ చేసుకునే వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారికి. తర్వాత అన్ని ఇళ్ళు కూడా ఇంకా చెల్లా చెదురైపోయి కూలిపోయే పరిస్థితి వస్తే ఒక 20 ఏళ్ల క్రితము ఆ ఇళ్ళన్నీ కూడా మళ్ళీ నేలమట్టం చేసేసుకొని మళ్ళా కొత్తగా నిర్మాణాలు చేసుకున్నారు. ఆ సమయంలో అంత భాగం వరకు గోడతో సైతంగా వాళ్ళు దాన్ని జాగ్రత్తగా తీసేసి, అది ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఆ ఇల్లు కట్టంగానే మళ్ళీ ఆ గోడ దగ్గరే దాన్ని భూమి మీద ఒక చెప్టాలాగా కట్టి దాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసి మందిరంలాగా కట్టేసుకున్నారు. మరి 700 సంవత్సరాలైంది, ఆ అశ్వత్థం అక్కడే ఉంది మఠంలో. ఒక్క వేరైనా మీకు ఎక్కడైనా దేన్నైనా కదపంగా చూసారా? స్వామివారి దివ్య లీల అది.
అలా ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక విషయం చెప్తా. ఈ హైదరాబాద్ నగరం తెలిసిన వాళ్ళకి ఈ మన తార్నాకాలో ఫ్లైఓవర్ దిగంగానే అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ దిగంగానే ఒక స్వీట్ షాప్ పక్క నుండి ఒక రోడ్డు లోపలికి వెళ్ళిపోతుంది, ఆ ఐఐసిటి సిసిఎంబి వెనక కాలనీల్లోకి. అలా మీరు కొంచెం లోపలికి వెళ్తే ఒక చాలా పెద్ద ఇల్లు, దాదాపు 400-500 గజాల్లో ఒక ఇల్లు. నాకు తెలిసి నేను 25 ఏళ్లుగా ఆ ఇల్లును చూస్తున్నాను. మీరు రోడ్డు మీద నిలబడండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మొత్తం ఆ ఇంట్లో ఉన్న గోడలు, రూఫు అన్నిటి నిండా మీకు అశ్వత్థ వృక్షం ఒక వేళ్లే కనబడతాయి. మీకు అశ్వత్థాన్ని కొట్టేశారు, కానీ దాని వేళ్ళు ఇలా మొత్తం ఎక్కడ ఈ పాటి వేళ్ళు, ఒక్కొక్కటి అడుగున్నర పాటి వేళ్ళు ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి. మీకు నమ్మకం లేకపోతే వెళ్ళి అది చూడండి, మీకు అర్థమైపోతుంది ఆ వేళ్ళు అనేవి ఎలా ఊనుకుపోతాయి అని చెప్పి. ఇది స్వామివారి లీల. వెంటనే రాజుగారు, అక్కడ ఉన్నది స్వామివారు. వెంటనే అందరూ వచ్చారు, మఠం నిర్మించారు, స్వామివారికి ఇచ్చారు. స్వామివారు ఆ మఠంలో ఉండి భక్తులని అనుగ్రహిస్తూ వచ్చారు. ఏం జరుగుతుందండి మీరు గమనించారా ఎప్పుడన్నా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఒకటి ఉండదు. సడన్ గా మీ ఊరి బయట మొన్నటి దాకా ఎవడు కూడా సాయంత్రం 5 దాటితే అక్కడ ఎవడు ఉండడు, తిరగడు. ఆ ఏరియాలో మీ ఊరు బయట ఓ రింగ్ రోడ్డు ఏదో పడింది అనుకోండి. ఆ రింగ్ రోడ్డు వేయంగానే ఏమవుతుందండి, ముందు ఆ రింగ్ రోడ్డు వెంబడి టీ దుకాణాలు, ఈ తినుబండారాలు అమ్మే దుకాణాలు ఇవి వెలుస్తాయి. క్రమేణా దాన్ని ఆనుకొని అటు ఇటు ఇళ్ళు వెలుస్తూ ఉంటాయి. అక్కడ గ్రామం ఏర్పడిపోతుంది. క్రమేణా గ్రామం ఏంటి, పెరిగి 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 టౌన్లో కలిసిపోతుంది. వాస్తవమా కాదా? ఆలోచన చేసి మీరే మీకు సమాధానం చెప్పుకోండి, నాకు చెప్పక్కర్లేదు. స్వామివారు నివాసం ఉంటున్న మఠం వెంటనే ఏమవుతుంది, భక్తులందరూ కూడా మెల్లమెల్లగా మఠం వైపు కదులుతూ ఉంటారు. చిన్న చిన్నగా ఒక ఇల్లు వేసుకొని, ఒక పాక వేసుకొని, ఎవడి శక్తి వాడిది. అలా మన్మథ తీర్థం ఒడ్డునున్నటువంటి గంధర్వపురం గాణగాపురం ఈ రోజు మీరు చూస్తున్నటువంటి గాణగాపురం దగ్గరికి వచ్చింది. దాదాపు 30 ఏళ్ళు పైన, ఇంకెక్కువ మాటే, పిఠాపురం గాని గాణగాపురం గాని కురువాపురం గాని దర్శనం చేస్తూ వస్తుంది. అదే 30 ఏళ్ల క్రితం గనక మీరు చూసుకున్నట్టయితే సంగమానికి వెళ్ళాలంటే సాయంత్రం అయితే మరి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ రోజుల్లో జట్కా బండులు ఉండేవి, ఆటోలు గీటోలు అంతగా లేవు, జట్కాలు ఉండేవి, గుర్ర బగ్గీలు అంటారు కదా, జట్కా బండ్లు అవి ఉండేవి, లేకపోతే రిక్షాలు ఉండేవి. 6 దాటితే మరి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. 7:30కి స్వామివారి ఆరతి అవుతుంది అక్కడ. ఆనాడు కూడా, ఇప్పుడు కూడా 7:15కి ఆరతి అయిపోతుంది, 8 దాకా ఆగరు అక్కడ. అక్కడ ఆరతి అయిందంటే మరి ఇంకక్కడ ఏమీ దొరకదు, మళ్ళీ వెంటనే అందరు ఇటు వచ్చేయాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మహా ఆశ్రమాలన్నీ కూడా సంగమ మార్గంలో అంత దూరం ఉండేవి కావు. పంచాయతీ ఆఫీసు, ఆ వాటర్ ట్యాంక్ దాకానే ఉండేవి. అది దాటితే మరి ఏమి ఉండేది కాదు. అఫ్జల్పూర్ రోడ్డు అవన్నీ కూడా నిర్మానుష్యమే. ఆ కుబ్జ తీర్థం అవన్నీ కూడాను నిర్మానుష్యమే. పగటిపూట తిరగాల్సిందే, సాయంత్రం ఏమి ఉండేది కాదు. మరి ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బో సంగమం, మఠం, గాణగాపురం అంతా ఒకటేగా అనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. అలా నెమ్మదిగా స్వామివారి అక్కడ నివాసం చేత ఆ గాణగాపురం మెల్లగా అక్కడి నుండి ఇటు షిఫ్ట్ అయిపోయింది, మారిపోయింది. ఊరు ఇటు డెవలప్ అయిపోయింది. ఇంతకాలం మరి ఎందుకు కాలేదంటే బ్రహ్మరాక్షసుడు భయం ఉండేది కదా. ఇప్పుడు స్వామివారి అండదండలు ఉన్నాయి. త్రిమూర్తుల అవతారమైనటువంటి, దత్తావతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి అండదండలు ఉన్నాయి. ఇంకెవరికి భయపడాలి?
గంధర్వపురం అటు నుండి ఇటు వచ్చి. ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చింది గంధర్వపురం అటు నుండి ఇటు? ఈ కారణంగా వచ్చింది. ఆ వచ్చింది అలా ఉండిపోయింది. కానీ ఊరు మొత్తం అటు నుండి ఇటు మారిపోవడం చేత కల్లేశ్వరుడు ఆలయం మటుకు అలా ఉండిపోయింది. ఆ మన్మథ తీర్థం మటుకు అలా. కానీ స్వామివారు అక్కడ నిత్య నివాసం చేసినన్ని రోజులు కూడాను మన్మథ తీర్థం అలా అలా లేదు. ఇప్పుడు ఎక్కడో విసిరేసినట్టుగా లేదు. మెల్లమెల్లగా కదా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 700 years ఇట్ హ్యాస్ హ్యాపెండ్. 30 ఏళ్లలోనే ఇంత చూస్తే మనం గాణగాపురానికి సంగమానికి మధ్యలో 700 ఏళ్లలో ఎంత జరిగి ఉండాలి? ఇది అటు గొడ్డుబర్రె పాలిచ్చిన క్షేత్రం, కల్లేశ్వరాలయం, మఠం, దాని మూలంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం. ఈ రోజు కూడా అమావాస్య సమయంలో గాని గురువారం సమయంలో గాని మీరు వెళ్ళండి. గాలి ధూళి వంటి ఎటువంటి దోషాలు, మానసిక వ్యధలు, అలాగే పిశాచ బాధలు ఉన్న వాళ్ళందరూ అక్కడికి తీసుకొస్తారు వాళ్ళని. అక్కడ స్వామి వారి అనుగ్రహం చేత అటువంటి పీడలు నశించిపోతాయి. మీరు వెళ్ళి చూడండి. మహాక్షేత్రం. ఎలాగైతే కాకి మానస సరోవరం చేరితే హంసగా మారిపోతుందో, అలాగే ఎటువంటి పీడలు కలిగిన వాళ్ళైనా సరే గంధర్వపురంలో గాణగాపురంలో స్వామి వారి మఠానికి చేరుకొని వారి నిర్గుణ పాదుకలను సేవించుకొని వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుంటే అటువంటివన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులైపోయి చక్కటి జీవనం కొనసాగిస్తారనడంలో ఎటువంటి సంకోచం లేదు. 700 సంవత్సరాలు అయిపోయింది. ఈనాటికి కూడా ఎవ్వరికి ఎటువంటి మానసిక పీడ కలిగినా, ఎటువంటి గాలి ధూళి దోషాలు కలిగినా, ఆఖరికి పితృదోషాలు అంటారు, ఆ పితృదోషాలు కలిగినా కూడా అక్కడికి వస్తారు. దానికి ఆ పితృదోషాలకు సంబంధించింది ఏంటో మళ్ళీ చెప్పుకుందాం ఇంకా. ఎందుకంటే అష్టతీర్థాల గురించి చెప్పుకునేటప్పుడు చక్రతీర్థం యొక్క విశిష్టత మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అది మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా ఈ పితృదోషాలకు సంబంధించినటువంటిది అది ఏంటి ఎలా అనేది మనం చర్చించుకుందాం. అంతటి మహాక్షేత్రం అది గాణగాపురము. శ్రీగురుడి యొక్క మఠం, ఆ నిర్గుణ పాదుక స్మరిస్తే చాలు సకల దోషాలు తొలగిపోతాయి. చక్కటి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా, లీలలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి శ్రీ గురు చరిత్ర ఏ ఇంట్లో ఉన్నా పూజా మందిరంలో అక్కడ ఎటువంటి దోషాలకి తావు ఉండదు. ఇంకా త్రికరణ శుద్ధిగా అంటే ఏంటంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు బుద్ధి, మనస్సు, శరీరము అన్నీ కూడా స్వామివారికి అర్పించేసేసి, ఎవరైతే ఏ ఇంట్లో అయితే గురు చరిత్రలు పారాయణ చేస్తారో ఒక్క విషయం మళ్ళీ నిష్కామంగా చేయాలి, కోరికలతో కాదు. గురువుని ఎప్పుడూ కూడా నిష్కామంగానే ఆశ్రయించాలి. సద్గురువులను ఎప్పుడు కూడా, గురుస్వరూపాలను ఎప్పుడు కూడా నిష్కామంగానే ఆశ్రయించాలి.
నిష్కామంగా త్రికరణ శుద్ధిగా ఏ ఇంట్లో అయితే గురు చరిత్ర పారాయణ జరుగుతుందో ఇంకక్కడ సాక్షాత్తు సద్గురువే నిలయమై ఉండి ఆ ఇంటికి కానీ ఆ ఇంటి వారికి కానీ ఎప్పుడూ కూడా ఎటువంటి పీడలు కలగకుండా వారే చేపట్టి కాపాడతారు. ఇందులో ఎటువంటి సంకోచం. అందుకే గురు చరిత్ర అంతటి మహాగ్రంథం అది. ఆ గాణగాపురం, అందులో ఆ శ్రీగురు నివాసమైనటువంటి మఠం పరమ పవిత్రం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ గురుదేవ దత్త.